ప్రైజ్ లార్డ్. ఇంకొంచెం హుషారుగా ప్రైజ్ లార్డ్. దేవుని యొక్క పరిశుద్ధ నామమున కూడి వచ్చిన మీ అందరికీ వందనాలు తెలుపుకుంటూ దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథముల నుంచి దేవుని యొక్క మాటలను మనం ఆలకిస్తూ మన జీవితాలను సరి చేసుకుంటూ నిత్యము ఆయన యందు దేవుడు ఏ రీతిలో మనతో మాట్లాడుతున్నాడో ఆ మాటలను ఆలకిస్తూ మన జీవితాలను సరి చేసుకుందాం. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. వెలుగు కలిగిన వాళ్ళు హల్లెలూయా చెప్పండి. ఇప్పుడే నిద్ర వస్తున్న వాళ్ళు హల్లెలూయా చెప్పండి. దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథముల నుంచి రోమిలికి రాసిన పత్రిక 12వ అధ్యాయము మొదటి వచనం కాడి నుంచి మనం చదువుకుందాం. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకి సమర్పించుకొనుడిని. దేవుని యొక్క వాత్సల్యతను బట్టి మిమ్మల్ని బ్రతిమాలుకొనుచున్నాను. ఇట్టి సేవ మీకు యుక్తమైనది. మీరు ఈ లోక మర్యాదలను అనుసరింపక ఉత్తమం అనుకూలమును సంపూర్ణమై ఉన్న దేవుని యొక్క చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనస్సు మారి నూతన మొగుటు వలన రూపాంతరం పొందండి. హల్లెలూయా. ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటే దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథముల నుంచి దేవుడు మనతో మాట్లాడుతున్న మాట, దేవునికి అనుకూలముగా పరిశుద్ధమును దేవునికి అనుకూలముగా మీ యొక్క శరీరములను సజీవ యాగముగా సమర్పించుకోండి. సజీవ యాగముగా సమర్పించుకోండి అంటున్నాడు. అంటే మనిషి జీవితంలో బ్రతికి ఉన్న సజీవుడిగా, ఈ యొక్క జీవితంలో ఎలాంటి ఏ పరిస్థితుల్లో నడిపించబడుతూ కాదు, కానీ నీ బ్రతుకులో జీవం ఉన్నప్పుడు, సజీవుడిగా ఉన్నప్పుడే ఈ సజీవముగా యాగముగా నీ శరీరాన్ని దేవునికి అప్పగించుకోమంటున్నాడు. మనుషుల యొక్క జీవితాల్లో ఏం చేస్తూ ఉంటారంటే, దేవునికి ఎప్పుడు అనుకూలంగా ఇస్తారంటే, ఏదైనా సమస్య వచ్చినప్పుడు, ఏదైనా రోగం కలిగినప్పుడు, లేక తమ జీవితాలలో ఇక ఏ పరిస్థితిలో బ్రతకలేను అనే పరిస్థితిలో అప్పుడు అప్పగించుకుంటారు. ఇక్కడ అంటున్నమాట, సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన సజీవ యాగముగా మీ శరీరాలని సమర్పించుకోండి. ఇది దేవుని యొక్క వాత్సల్యతను బట్టి మిమ్మల్ని బ్రతిమాలుకొనుచున్నా. ఇట్టి సేవ మీకు యుక్తమైనది అంటే మంచిది. సజీవ యాగముగా సమర్పించుకోవాలి శరీరాలని.
ఈ సజీవ యాగముగా దేవునికి అప్పగించుకుంటేనే ఈ యొక్క సజీవ యాగమైన ఈ అర్పణ వలనే మన జీవితాలు ఆ నిత్య పరలోక రాజ్యానికి వెళ్ళడానికి అర్హత కలిగి ఉంటుంది. ఆమేన్, హల్లెలూయా. దినాల్లో జ్ఞాపకం చేసుకుంటే పరిస్థితులన్నీ ఎలా ఉన్నాయంటే, ఏ మనిషి ఏ ప్రాంతానికి వెళ్ళి ఎప్పుడు తిరిగి వస్తాడనే నమ్మకం లేదు, క్షేమంగా వస్తాడనే నమ్మకం లేదు. ఏ విధమైన స్థితిలో వారి జీవితాలు ఏ విధమైన పరిస్థితులు అనుభవిస్తున్నాయి అంటే, సజీవ దహనము, సజీవముగా చనిపోయిన పరిస్థితి కనబడుతుంది. ఇది ఏ పరిస్థితి వలన కలుగుతుంది? ఏ విధమైన పరిస్థితి కలుగుతుంది అంటే, ఈ లోకములో మనుషుల యొక్క జీవితాలు దేవుని యొక్క సన్నిధిని నిర్లక్ష్యపరుచుకుంటూ తమ యొక్క జీవితాలు సజీవ యాగముగా దేవునికి సమర్పించుకోలేని పరిస్థితులను బట్టి దేవుడు పిలుచుకున్న పిలుపు ఏమిటి? మనల్ని ఎంతగా పిలుచుకున్నాడు? ఈ పిలుపును ఏమి ఉంది అంటే, మనుషుల జీవితాల్లో ఈ పిలుపులో దేవుడు మనకి దాచి ఉన్న మేలులు దాగి ఉన్నాయి ప్రారంభంలో. ఆయన మనం పిలుచుకున్న పిలుపు ఎలాంటిదంటే, ఆశీర్వాదమునకు వారసులుగా ఉండడానికి మనల్ని పిలుచుకున్నాడు. శాపగ్రస్తులమైన వారిగాను మన యొక్క జీవితాలు ఏ నాశనకరమైన పరిస్థితుల్లోకి వెళ్ళడానికి కాదు దేవుడు ఏర్పరచుకున్నది. ఇక్కడ అంటున్న మాట, సజీవ యాగముగా మీ శరీరాలని సమర్పించుకోండి. సజీవ యాగముగా సమర్పించుకోండి అంటున్నాడు. ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటే ఒక వ్యక్తిని మీకు జ్ఞాపకం చేస్తున్నాను, మీకు తెలిసిన వ్యక్తే. ఈ వ్యక్తి పరిస్థితి ఎన్నో పరిస్థితులను బట్టి తన జీవితము నడిపించబడుతూ ఉంది. ఇక్కడ అంటున్న మాట, ఇక్కడ వ్యక్తి యొక్క జీవితంలో జ్ఞాపకం చేసుకుంటే ఏమంటున్నాడంటే, నా విమోచకుడు సజీవుడనియు ఆయన భూమి మీద నిలుచుందని నేను ఎరుగుదును. నా శరీరం ఈ విధముగా చీకిపోయినను నా మటుకు నా దేవుణ్ణి నేను చూస్తాను అంటున్నాడు. ఆమేన్, హల్లెలూయా. 25వ అధ్యాయము 19వ అధ్యాయం 25వ వచనం. యోబు గ్రంథం 19వ అధ్యాయము 25వ వచనం. అయితే నా విమోచకుడు సజీవుడనియు తరువాత ఆయన భూమి మీద నిలుచునని నేను ఎరుగుదును. ఇలాగ నా శరీరము చీకిపోయినను ఈ యొక్క శరీరముతో నేను దేవుణ్ణి చూస్తాను. నా మటుకు నేను మాత్రమే చూస్తాను, మరి ఎవరు కాదు. నేనే నా కన్నులారా నేను చూస్తాను. కృషించుచున్నవి జరిగిన దాన్ని కారణము నాలో ఉన్నదనుకొని వీరు మేము వాని ఎట్లు తరుముదము అని తలంచిన ఎడల మీరు ఖడ్గమునకు భయపడుడి. ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటే అంటున్న మాటలో, సజీవ యాగముగా మీ శరీరాలను సమర్పించుకోండి. ఈ సజీవ యాగముగా మీ శరీరాలను సమర్పించుకుంటేనే మీ జీవితాల్లో ఒక రూపాంతరమైన పరిస్థితి కలుగుతుంది. ఈ సజీవ యాగముగా మీ శరీరాలను అప్పగించుకుంటేనే మీ జీవితాల్లో కావలసిన ఆ పరిశుద్ధ ఆత్మ అనుగ్రహించబడడానికి కారణమవుతుంది. ఇక్కడ ఈ యొక్క వ్యక్తి జీవితంలో జ్ఞాపకం చేసుకుంటే అంటున్నాడు, ఇతని యొక్క శరీరం అంతా చీకిపోయినా నా విమోచకుడు సజీవుడు. నా యొక్క శరీరం చీకిపోయినా నా మటుకు నేను మాత్రమే చూస్తాను అంటే, నా యొక్క శరీరాన్ని కూడా ద్వేషించుకొని దేవుని ఎదుట తను తాను అప్పగించుకుంటున్నాడు. ఇక్కడ అంటున్న మాట, సహోదరులారా, దేవునికి అనుకూలమైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకి సమర్పించుకోండి అని దేవుని యొక్క వాత్సల్యతను బట్టి మిమ్మల్ని బ్రతిమాలుకొనుచున్నాను.
ఈ యొక్క అపోస్తలుడైన పౌలు యొక్క జీవితంలో జ్ఞాపకం చేసుకుంటే ఎంతగా ఆ మాట చూపుతున్నాడంటే ఆ యొక్క స్థితి ఏ విధంగా ఉంది, అతని యొక్క జీవితంలో జ్ఞాపకం చేసుకుంటే అపోస్తలుడైన పౌలు యొక్క జీవితం ఎలాంటిది. ఒక మాట మనం జ్ఞాపకం చేసుకుంటే 1 కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 1వ వచనంలో ఉంటుంది, నేను క్రీస్తుని పోలి నడుచుకున్న ప్రకారము మీరు నన్ను పోలి నడుచుకోండి. హల్లెలూయా. అంటే మన ప్రభు అయిన యేసు క్రీస్తు సజీవ యాగముగా అప్పగించుకున్నాడు. అలాగే ఈ యొక్క అపోస్తలుడైన పౌలు గారు అంటున్నాడు, అపోస్తలుడైన పౌలు గారి యొక్క జీవితంలో జ్ఞాపకం చేసుకుంటే నేను క్రీస్తుని పోలి నడుచుకున్నాను, మీరు నన్ను చూసి పోలి నడుచుకోండి అంటున్నాడంటే ఇతని జీవితం కూడా ఏ విధంగా మార్చబడింది అంటే ఈ యొక్క వ్యక్తి జీవితంలో కూడా సజీవ యాగముగా దేవుడికి అప్పగించుకున్న వాడిగా మార్చబడిన వ్యక్తి. ఆమేన్. హల్లెలూయా. ఇతని యొక్క స్థితి ఎలాంటిదో తెలుసా? ఇతని యొక్క జీవితంలో ఎన్నో హింసల చేత, ఎన్నో బాధల చేత, ఎన్నో ఉపవాస దినాలు ఉన్నాయి, ఎన్నో తన యొక్క జీవితంలో వస్త్రహీనత ఉన్నది, ఎన్నో తన జీవితంలో ఒక దిగంబరుడిగా తన జీవితంలో బాధపడుతున్న పరిస్థితులు ఉన్నాయి, కష్టమైన పరిస్థితి. అతని జీవితంలో అనేక పర్యాయాలు ప్రయాణంలో ఆపదల్లో ఉన్నాడంట. ఇవన్నీ వస్తున్న తన జీవితంలో దేవుని ఎదుట కాపాడుకుంటూనే జీవిస్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. అంటే ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటే ఒక వ్యక్తి ఏమో దేవుని యొక్క సన్నిధిలో తన శరీరం చీకిపోయినా, తనకు కలిగినవన్నీ ఏమైపోతున్నా తన యొక్క జీవితంలో అంటున్నమాట, నాకు దేవుడే ఇచ్చాడు, దేవుడు నామమునకే స్తుతి కలుగును గాక. హల్లెలూయా. మన పరిస్థితులు ఎలా ఉంటున్నాయి? మన జీవితాల్లో కొంచెం బాధ వస్తే, కొంచెం సమస్య వస్తే, కొంచెం రోగం వస్తే, ఈ రోగం 4 రోజులు తగ్గపోతే ఈ పరిస్థితులన్నీ ఏ విధమైన స్థితిలోకి వెళ్ళిపోతాయి అంటే దేవుడు లేడు అని వారి జీవితాల్లో దానిని ఆధారపడకుండా, ఆయన మీద ఆధారపడకుండా సజీవంగా వారి యొక్క దేవుని సన్నిధిలో ఆయన శరీరాన్ని, మీ శరీరాలను అప్పగించుకోలేని పరిస్థితులు కొంతమంది జీవితాల్లో ఉన్నాయి. ఇక్కడ ఆ యొక్క వ్యక్తి జీవితంలో ఎన్ని శ్రమలలో బాధపడుతూ తన జీవితంలో తనకు కలిగినవన్నీ వ్యయమైపోతున్నా, తన యొక్క లాస్ట్కి తన శరీరము కూడా చీకిపోయిన పరిస్థితి కనబడుతున్నా, ఈ యొక్క శరీరము కుషించిపోయినా నేను నా మటుకు దేవుణ్ణి చూస్తాను. హల్లెలూయా. నా మటుకే మరి ఎవరు కాదు. ఇది నా నీతో మాట్లాడుతున్న మాట. నీ జీవితంలో ఆ ధైర్యం ఉన్నదా? నేను నా దేవుని చూస్తానని ఒక ధైర్యం నీకుందా? దేవుని ఎదుటికి నీ వచ్చి ఉన్నావు, దేవుని యొక్క సన్నిధిలోనికి నడిపించబడ్డావు, నీ యొక్క శరీరము ఆయన కొరకు నీ జీవితంలో సజీవ యాగముగా నువ్వు అప్పగించుకున్నావా? ఈ అప్పగించుకున్న దాన్ని బట్టి నీ ఒక ధైర్యముతో దేవుని ఎదుట నువ్వు చెప్పగలుగుతావా? సజీవ యాగముగా అప్పగించుకోమంటున్నాడు. 2వ దానిలో మరి జ్ఞాపకం చేసుకుంటే అక్కడ 2వ వచనంలో ఉన్న మాట చదువు ఒకసారి. మళ్ళీ 12వ అధ్యాయం రోమపత్రిక, మీరు లోక మర్యాదలు అనుసరింపగా ఉత్తమమైనది, అనుకూలమైనది, సంపూర్ణమై ఉన్న దేవుని యొక్క చిత్తమేమిటో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనసు మారి నూతనమైనదిగా మార్చబడటం వలన రూపాంతరము పొందుతారు. ఆమేన్. హల్లెలూయా. ఇది ఏం చేయబడాలంటే ఈ లోక మర్యాదలన్నింటినీ మీరు అనుసరింపగా పరిశుద్ధమును, ఉత్తమమును, దేవునికి అనుకూలమైన దేవుని యొక్క చిత్తమేమిటో తెలుసుకొని దానిని పరీక్షించి మన జీవితాల్లో దాని వలన మన యొక్క మనస్సు మారితే రూపాంతరము చెందుతాం. ఇది నూతనముగా మన జీవితాలలో మార్చబడిన దాన్ని బట్టి ఆ రూపాంతరమైన క్రియ మన జీవితంలో జరిగించబడుతుంది. ఒక మాట అంటున్నాడు. ఏమంటున్నాడు? ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 22వ వచనంలో అంటున్న మాట. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 22వ వచనం. కావున మునుపటి ప్రవర్తన విషయములో
మోసకరమైన దురాశల చేత నింపబడిన మీ ప్రాచీన స్వభావమును విడిచిపెట్టి వదులుకొని మీ చిత్తావృత్తి యందు దేవుని యొక్క సన్నిధిలో నూతన పరచబడిన వారై నవీన స్వభావమును ధరించుకొని దేవుని పోలికగా సృష్టించబడిన ఆ నవీన స్వభావమును ధరించుకోమంటున్నాడే. ఇక్కడ అంటున్న మాట కూడా సజీవ యాగముగా మీ శరీరమును సమర్పించుకోండి, మీరు ఈ లోక మర్యాదలు అనుసరించొద్దు. దేవునికి అనుకూలమైనది ఏమిటో, దేవుని యొక్క సన్నిధిలో ఉత్తమమైనది ఏమిటో, దేవుని యొక్క సన్నిధిలో దేవుని చిత్తం ఏమిటో మనం తెలుసుకొని దానిలో నడుచుకుంటే మనకి మేలు, మన జీవితాలలో రూపాంతరం చెందుతాం, మనస్సు మారుతుంది. ఈ మనస్సు మారిన దాన్ని బట్టి ఒక నవీన స్వభావమును ధరించిన వారిగా మార్చబడతాం. ఇక్కడ అంటున్నమాట నీతియు యథార్థమైన భక్తి గల వారై దేవుని పోలికగా సృష్టించబడిన నవీన స్వభావమును ధరించుకున్నవలను మనము. చాలు. ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటే దేవుని యొక్క పోలికగా మార్చబడడానికి మనం ఈ యొక్క నవీన స్వభావం ధరించుకోవాలి. మన చిత్తావృత్తి అంటూ నూతన పరచబడినది నీతియు యథార్థమైన భక్తి గలముతో మన జీవితాలను నడిపించబడాలి. ఎన్నో బాధలు ఎన్నో శ్రమల చేత నువ్వు నడిపించబడిన నీ జీవితంలో ఏం చేయబడాలంటే నీవు సజీవ యాగముగా దేవుని ఎదుట అప్పగించుకోవాలి. ఈ దేవుని ఎదుట అప్పగించుకున్న దాన్ని బట్టి తగిన సమయంలో నీ జీవితంలో ఒక నూతనమైన క్రియ చేయగలడు. ఆమేన్, హల్లెలూయా. ఒక నూతనమైన నీ జీవితంలో ఒక నూతనమైన హృదయము నీకు నింపబడుతుంది. అందుకే రూపాంతరము చేయబడతాడు. ప్రాచీన స్వభావము మోసకరమైన దురాశలను విడిచిపెట్టి ఈ మోసకరమైన దురాశల చేత మీరు నడిపించబడిన ప్రాచీన స్వభావం వదిలిపెట్టుకోండి. పరచబడిన వారై ఈ యొక్క నూతన పరచబడిన వారై అంటే ఒక నూతనమైన జీవితాన్ని కలిగిన వారిగా మీ జీవితాలు నడిపించబడుతూ ఈ సజీవ యాగముగా దేవుని ఎదుట మనల్ని అప్పగించుకోవాలి. ఎప్పుడైతే అప్పగించుకుంటావో దేవుని యొక్క సన్నిధిలో మనస్సు మారుతుంది అంట. ఇది మనస్సు మారిన దాన్ని బట్టి ఒక రూపాంతరం చేయబడతాం. ఈ రూపాంతరం మన జీవితాల్లో చేయబడటానికి మన యొక్క స్థితిలో మన జీవితాలు ఏ విధమైన కల్మషము లేకుండా ఎలాంటి ఈ యొక్క లోకంలో యొక్క మనుషుల జీవితాల్లో ఎలాంటి ఏ అపాయపు స్థితిలో ఉన్నారో ఆ అపాయపు స్థితి మనలోనికి రాకుండా దేవుడు మనల్ని కాపాడతాడు. ఆమేన్, హల్లెలూయా. అయితే ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటే మనం ఏం చేయబడాలంటే ఒక యేహూ గారి యొక్క జీవితంలో ఏ విధమైన సజీవ యాగముగా తన శరీరాన్ని అప్పగించుకున్నాడు. అక్కడ అంటాడు ఒక మాట, నా కన్నులతో నేను నిబంధన చేసుకుంటున్నాను అంటాడు. అతని కన్నులతో నిబంధన చేసుకోవడం ఏమిటి? అతని యొక్క స్థితిని బట్టి అతని దేహము ఏ పరిస్థితిలో నడిపించబడుతున్నా దేవుని ఎదుట తను సజీవ యాగముగా దేవుడికి అప్పగించుకుంటున్నాడు. నా విమోచకుడు సజీవుడు, ఆయన ఒక దినాన భూమి మీద నిలుచునని నేను ఎరుగుతాను. నా మటుకు నేను మాత్రమే చూస్తా, మరి ఎవరు కాదు. అపోస్తలుడైన పౌలు యొక్క జీవితంలో జ్ఞాపకం చేసుకుంటే ఇతని యొక్క స్థితి, ఇతని యొక్క జీవితం ఏ విధమైన పరిస్థితిలో ఉన్నదంటే అనేకమైన హింసల చేత బాధల చేత తన యొక్క జీవితంలో కృంగిపోయిన జీవితం కలిగి ఉన్న ఏ పరిస్థితిలో దేవుని ఎదుట తను ఏ విధమైన స్థితిలో తను కృంగిపోయిన జీవితం కనపడాల. ఆ దేవుని సన్నిధిని విడిచిపెట్టుకోవాలా. ఆ దేవుని యొక్క సన్నిధిలో తన యొక్క జీవితాన్ని అప్పగించుకున్నాడు కనుక ఇట్టి శ్రమలలో కూడా ఆ బాధలలో కూడా దేవుని ఎదుట తన జీవితంలో కొనసాగించబడుతున్నాను అంటున్నాడు. అయితే అక్కడ అంటున్న మాట ఒక మాట, నేను పూర్వము దోషకుడిని, హింసకుడును, హానికరుడైన నన్ను తన పరిచర్య కొరకై నమ్మకమైన వారిగా ఎంచుకున్నందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. తెలియక చేసేది కనుక నన్ను దేవుడు కనికరించాడు అంటున్నాడు. ఇదే మనతో మాట్లాడుతున్న మాటలను బట్టి పరిశుద్ధమును ఉత్తమములను, ఉత్తమములు అంటే ఏంది? ఈ ఉత్తమమైనది ఏమిటి అంటే జ్ఞాపకం చేసుకుంటే
మనకు తెలిసిన వాక్యమే. ప్రభువైన యేసుక్రీస్తు ఆయా ప్రాంతాలు సంచరిస్తున్న సమయములలో ఒక వ్యక్తి వచ్చి, అయ్యా నీవు నా ఇంటి వద్దకు రాయా అంటున్నాను. ఆ వ్యక్తి వచ్చి నా ఇంటి వద్దకు రా అని చెప్పి పిలుచుకుంది కానీ అంటే ఇక్కడ ఆమె పిలుచుకుంది కానీ ఆమె యొక్క విస్తారమైన పనులు పెట్టుకొని ఆమె యొక్క విస్తారమైన పనుల చేత ఆమె యొక్క జీవితంలో తొందరపడుతూ తన స్థితిని బట్టి నడిపించబడుతుంది. కానీ ఆమె యొక్క సహోదరి కూడా ఉంది. ఆ సహోదరి ఏమో ఆయన పాదాలయంతో కూర్చొని ఆయన బోధన అనిపిస్తుంది. హల్లెలూయా. మన యొక్క జీవితాలలో ఉత్తమమైనది అంటే ఏమిటో తెలుసా? ఈ ఉత్తమమైనది దేవుని యొక్క సన్నిధిలో ఉండి దేవుని యొక్క సన్నిధిలో మనతో మాట్లాడుతున్న మాటలను మనం అంగీకరించడమే. అక్కడ జ్ఞాపకం చేసుకుంటే మరియా ఉత్తమమైన దానిని ఎన్నుకుంది, అది ఎన్నటికీ ఆమె యొద్ద నుంచి తీసివేయబడదు. ఆమేన్. హల్లెలూయా. ఈ వాక్కుల చేత ప్రతి దినమున మన జీవితాల్లో దినదినము నూతన పరచబడడానికి ఇది కారణమవుతుంది. ఈ నూతనమైన క్రియ మన జీవితాల్లో, ఒక రూపాంతరమైన క్రియ మన జీవితాల్లో జరిగించబడాలంటే దినదినము దేవుని ఎదుట మన యొక్క ఉత్తమమైన దాన్ని మనం ఏర్పరచుకోవాలి. ఈ ఉత్తమమైనది మన జీవితంలో ఏర్పడి చేస్తేనే ఈ యొక్క ప్రాచీన స్వభావాలన్నింటినీ తొలగించబడి ఒక నూతనమైన హృదయం దయచేయబడి ఒక రూపాంతరము చేయబడి మనస్సు మారుట వలన ఈ రూపాంతరము చేయబడతాం. ఆమె యొక్క జీవితం ఎన్నటికీ ఆమె ఎంతో నుంచి అది తీసివేయబడదని ప్రభువైన యేసుక్రీస్తు సాక్ష్యం చెబుతున్నాడు కదా. దేవునికి అనుకూలముగా ఉత్తమమైన దాన్ని మనం ఏర్పరచుకుందాము. ఈ ఉత్తమమైన దానిలో మన జీవితాలు నడిపించుకుందాం. ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటే ఈ లేఖనాలను బట్టి మనం చదువుకుంటే ఇక్కడ ఈ హెబ్రీయులకు రాసిన పత్రికలో 11వ అధ్యాయంలో జ్ఞాపకం చేసుకుంటే అక్కడ అనేక మంది జీవితాలు కనబడతాయి. ఈ ఆది కాండం నుంచి మొదలైన వ్యక్తులలో కొన్ని మందిని దేవుడు ఆ యొక్క ప్రాంతంలో తెలియజేస్తూ ఉంటాడు. కానీ వీరి యొక్క జీవితం ఏ విధమైన స్థితిలో నడిపించబడుతుందంటే ఒక విశ్వాసంతో దేవుని ఎదుట కొనసాగించబడుతూ ఉన్నారు. ఈ శ్వాసముతో దేవుని ఎదుట తమ జీవితాలందరూ తమ కొరకు తమ యొక్క స్థితిని బట్టి కొన్ని మరి యొక్క పరిస్థితులను బట్టి వారి జీవితాలను దేవునికి సజీవ యాగముగా అప్పగించుకున్న వారు కనబడతారు. అక్కడ జ్ఞాపకం చేసుకుంటే చివరి వచనాల్లో ఉంటుంది 11వ అధ్యాయం 35వ వచనం. 11వ అధ్యాయం 35వ వచనం. 33 వారు విశ్వాసము ద్వారా రాజ్యములను జయించిరి, నీతి కార్యములను జరిగించిరి, వాగ్దానములు పొందిరి, సింహాల నోళ్లను మోయించిరి, అగ్ని బలమును చల్లార్చిరి, ఖడ్గదాలను తప్పించుకొనిరి, బలహీనులుగా ఉండి బలపరచబడిరి, యుద్ధములో పరాక్రమశాలిరైరి, అన్యుల సేనలను పారదోలిరి, స్త్రీలు మృతులైన వారు తమ వారిని పునరుద్ధానము వలన పొందిరి. కొందరైతే మరి శ్రేష్టమైన పునరుద్ధానం పొందగోరి విడుదల పొందనొల్లక వేదన పెట్టబడిని. మరికొందరము తిరస్కారములను, కొరడా దెబ్బలను, మరి బంధకములను, ఖైదీలను అనుభవించిరి, రాళ్లతో కొట్టబడిని, యొక్క ఖడ్గముతో చంపబడిని, ఖడ్గంతో చంపబడిని, గొర్రె చర్మములను, మేక చర్మములను వేసుకొని దరిద్రులై ఉండి శ్రమపడి హింస పొందుచు అడవులలోను, కొండల మీదను, గృహల మూలను, స్వరంగములను తిరుగులార్చు సంచరించిరి. అట్టి వారికి ఈ లోకము యోగ్యమైనది కాదు.
వీరందరూ తమ విశ్వాసము ద్వారా సాక్ష్యము పొందిన వారైనను సంపూర్ణుల కాకుండా నిమిత్తము సాక్ష్యము పొందిన వారైనను మనము లేకుండా సంపూర్ణుల కాకుండా నిమిత్తము మనము లేకుండా సంపూర్ణుల కాకుండా నిమిత్తము దేవుడు మన కొరకు మరి శ్రేష్టమైన దానిని ముందుగా సిద్ధపరచను కనుక వాగ్దానము ఫలము వీరు వాగ్దాన ఫలము అనుభవింపలేదు. ఆమేన్, హల్లెలూయా. ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటే రాజ్యాలను జయించారు. విశ్వాసము ద్వారా ఇక్కడ అనేక అద్భుతాలు జరిగించబడ్డాయి. ఈ విశ్వాసము వారి జీవితాలు నడిపించబడ్డాయి. ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటే విశ్వాసము ద్వారా రాజ్యమును జయించిరి, నీతి కార్యాలు జరిగించిరి, వాగ్దానం పొందిరి, సింహాల నోళ్లను మోయించారంట. అగ్ని బలము అన్నిటిని చల్లార్చింది. ఇక్కడ ఇవన్నీ జ్ఞాపకం చేసుకుంటే వీరి యొక్క స్థితి సజీవ యాగముగా దేవుని ఎదుట అప్పగించుకున్నారు కనుకనే ఇవన్నీ క్రియలు వారి జీవితాల్లో జరిగించబడ్డాయి. రాజ్యాలను జయించారు, సింహాల నోరును మోయించారు. సింహాల నోరు మోయించింది ఎవరు? దానియేలు యొక్క జీవితంలో జ్ఞాపకం చేసుకుంటే ఒక సింహాల గృహలో పడవేశారు. ఒక సింహాల గృహలో పడవేశారు. అన్యాయంగా ఒక తీర్పు తీర్చి అతన్ని ఒక సింహాల గృహలో వేసిన పరిస్థితి కనబడుతున్నా అక్కడ సింహాల నోరు మోయించబడింది. ఆమేన్, హల్లెలూయా. ఈ నీతి క్రియల వలన ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటే ఇక్కడ అంటున్న మాటలో వాగ్దాన ఫలము పొందిరి, సింహాల నోరు మోయించిరి, అగ్ని ఫలమును చల్లార్చిరి, ఖడ్గదారులు తప్పించుకుని, బలహీనులుగా ఉండి బలపరచబడి, బలహీనమైన స్థితిలో ఉన్న బలపరచబడ్డారు. ఇవన్నీ ఏది ద్వారా అంటే సమస్తము దేవుని కొరకే అప్పగించుకున్నారు. ఇక్కడ బలహీనుడిగా కనబడుతున్న వ్యక్తి ఎవరంటే ఒక దావీదు గారి యొక్క జీవితంలో ఒక బలహీనుడే. చూడటానికి ఒక చిన్నవాడిగా కనబడుతూ ఉంటాడు. అక్కడ స్థితిని బట్టి అతని యొక్క జీవితంలో ఏ బలం లేదు. కానీ ఇక్కడ ఉన్న వారందరూ బలశూరులే. కానీ ఈ బలశూరులందరూ భయపడుతున్న బాలయంలో కూడా ఈ యొక్క వ్యక్తి బలహీనుడిగా ఉన్న ఇతని జీవితంలో బలము పొందుకున్నాడు విశ్వాసము ద్వారా. ఆమేన్, హల్లెలూయా. ఇక్కడ అంటున్న మాట ఈ విశ్వాసము ద్వారా వీరి యొక్క జీవితాలు సజీవ యాగముగా వీరి శరీరాన్ని అప్పగించుకున్నారు కనుకనే వీరి ద్వారా అనేకమైన గొప్ప అద్భుతాలు జరిగించబడ్డాయి. శ్రేష్టమైన పునరుద్ధానము పొందుకొని మర్యాదన పెట్టబడుతూ ఉన్నారు. రాళ్లతో కొట్టబడుతున్నారు, రంపాలతో కోయబడుతున్నారు, ఖడ్గాల చేత చంపబడుతున్నారు. వీరి యొక్క స్థితిని బట్టి జ్ఞాపకం చూసుకుంటే ఎంతగా హింసకుగా ఇక సాక్ష్యముగా వారి జీవితాలు నడిపించబడుతున్నాయి అంటే అడవుల్లో గృహాలలో దాక్కునే పరిస్థితులు కలుగుతున్నాయి. ఇవన్నీ స్వరంగాలు వారు దాక్కునే పరిస్థితులు. ఎందుకంటే సజీవ యాగముగా దేవునికి అప్పగించుకున్నారు. ఈ సజీవ యాగంగా అప్పగించుకున్నారు కనుకనే వారు చేయవలసిన దేవుని యొక్క కార్యాన్ని జరిగిస్తూనే ఉన్నారు. ఎన్ని హింసలు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా, ఏ పరిస్థితులు వచ్చినా. ఒక దినమున జ్ఞాపకం చేసుకుంటే తనకు కలిగిన శిష్యులను తీసుకెళ్ళి ఒక బంధకాలలో బంధించిన పరిస్థితి కనబడుతున్న అక్కడ అంటున్న మాట, మేము విన్న వాటిని, మేము కన్న వాటిని మేము ప్రకటన చేస్తాం. హల్లెలూయా. మన జీవితాల్లో కూడా అదే పరిస్థితి కలిగి ఉండాలి. సజీవ యాగముగా మన జీవితాలను అప్పగించుకుంటేనే దేవుడు మన ద్వారా చేయవలసిన గొప్ప అద్భుత క్రియలను జరిగించగలుగుతాడు. ఈ సజీవ యాగముగా మన శరీరాన్ని సమర్పించుకుంటేనే ఇక మనస్సు మారి ఒక రూపాంతరం చేయబడుతుంది. ఈ రూపాంతరం చేయబడిన దాన్ని బట్టే మన జీవితాలలో అనేకమైన సూచక క్రియలు, అనేకమైన అద్భుతాలు మనం జరిగించడానికి దేవుడు మన జీవితాల్లో అవకాశం ఇస్తాడు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటే ఇక్కడ అంటున్న మాటలో చాలా జాగ్రత్తగా గమనిస్తే విశ్వాసము లేకుండా దేవుడికి ఇష్టడై ఉండడం అసాధ్యం. విశ్వాసముల మన జీవితాలు నడిపించబడాలి. అందుకే ఇక్కడ అంటున్నమాట, సహోదరులారా మిమ్మల్ని బ్రతిమాలుకొనుచున్నా మీ జీవితాల్లో సజీవ యాగముగా, ఈ సజీవ యాగముగా సమర్పించుకుంటేనే, సజీవ యాగముగా మనం సమర్పించుకుంటేనే దేవుడు చేయవలసిన అన్ని కార్యాలు జరిగిస్తాడు. మన పితరుల ఆది కాలం నుంచి ఏర్పరచబడినవన్నీ వారి జీవితాలు సజీవమైనగా వారి జీవితాలు అప్పగించుకున్నారు కనుకనే
ఇంతగా దేవుడు స్పష్టంగా మాట్లాడుతున్నాడు కదా. వారు ఏ స్థితిలో ఉన్నా, వారు ఏ పరిస్థితుల్లో నడిపించబడుతున్నా, నా యొక్క పరిస్థితిలో ఏ విధంగా మాట్లాడుతున్నా, వారి యొక్క జీవితంలో జ్ఞాపకం చేసుకుంటే ఒక నిలకడ కలిగిన జీవితం నడిపించబడుతుంది. అటు ఇటు తొలగట్లా, అటు ఇటు అవి వారి జీవితాలు నడిపించబడుతులా, ఒకే గురి వద్దకే పరిగెత్తుతూ ఉన్నారు. అందుకే అంటున్నాడు ఇక్కడ అపోస్తలుడైన పౌలు అంటున్నాడు, నేను గురి వద్దకే పరిగెత్తుతున్నాను. మన గురి కూడా ఆ పరలోక రాజ్యం కొరకు వేచి చూస్తూ ఆ పరలోక రాజ్యంలోనికి ప్రవేశించినట్లుగా, ఆ గురి వద్దకు పరిగెత్తినట్లుగా మన పోరాటం కూడా ఆ గురి వద్దకే పరిగెత్తి మన జీవితాలు నడిపించబడాలని దేవుని యొక్క ఉద్దేశం కదా. పరిశుద్ధమైన దాన్ని, దేవునికి అనుకూలమైనది, దేవుని చిత్తం ఏమిటో మనం తెలుసుకోవాలి కదా. ఈ దేవుని యొక్క చిత్తం ఏమిటి అంటే మన ద్వారా చేయవలసిన కార్యములన్నీ జరిగించడానికి మన యొక్క స్థితి విశ్వాసములో ఒక నిలకడగా జీవిస్తూ విశ్వాసములో మన జీవితాలను నడిపించబడితే ఈ శ్వాసము ద్వారా రాజ్యాలను జయించారు కదా. విశ్వాసము ద్వారా అది వరకు చూడని సంగతుల గురించి హెచ్చరించబడిన వాడు నోవహు గారు ఉన్నారు కదా. విశ్వాసము ద్వారా అక్కడ లోతు తప్పించబడ్డాడంట. విశ్వాసము ద్వారా అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడిందంట. విశ్వాసము ద్వారా రాజ్యములు, విశ్వాసము ద్వారా సింహాలు నోరు ఉంచారు, విశ్వాసము ద్వారా అగ్ని బలము చల్లవచ్చారు. ఇవన్నీ ఎలా కలుగుతున్నాయి అంటే వారి వారి యొక్క స్థితిని బట్టి, దేవునికి అప్పగించుకున్న దాన్ని బట్టి దేవుడు అనేకమైన అద్భుతాలను వారి ద్వారా జరిగించాడు. ఆమేన్, హల్లెలూయా. ఇక్కడ జ్ఞాపకం చూసుకుంటే అక్కడ అంటాడు, ఏమంటాడంటే భూమిని ఒక నూతనమైన అద్భుతాన్ని జరిగించడానికి ఒకని యొక్క స్థితిని బట్టి ఇక్కడ అంటాడు, ఒకని యొక్క స్థితి నీవు ఒక నూతనమైన సృష్టి అంటున్నాడు. ఈ నూతనమైన సృష్టి అంటే నీ ద్వారా ఒక నూతనమైన సృష్టిని సృష్టించడానికి దేవుడు నేను ఏర్పరచుకున్నాడు కదా. అయితే ఇది ఒక నూతనముగా నీ జీవితాల్లో ఏర్పరచబడాలంటే నీవు సజీవ యాగముగా దేవునికి అప్పగించుకోవాలి. ఆమేన్, హల్లెలూయా. మన జీవితాలు ఏ విధమైన స్థితిలో నడిపించబడుతున్నాయి. ఈ అపోస్తలుడైన పౌలు యొక్క జీవితాల్లో ఎంత బాధ చెందుతున్నాడో తెలుసా. యూదుల చేత ఒకటి తక్కువ 40 దెబ్బలు అతని జీవితంలో ఎన్ని పర్యాలు తిన్నాడంటే, అతని స్థితి అక్కడ జ్ఞాపకం చేసుకుంటే ఎంత బాధ చెందాడంటే, ఏ బాధ చెందినా ఒక విశ్వాసముతో దేవుని ఎదుటి కొనసాగించమని. మోషే గారు మనకు తెలుసు, మోషే గారి యొక్క జీవితం అల్పకాల పాప భోగేచ్ఛలు అనిపించుట కంటే దేవుని యొక్క ప్రజలతో శ్రమ అనిపించడం మేలని యోచించి అతను తన జీవితంలో కొనసాగించబడుతున్నాడు. అక్కడ జ్ఞాపకం చేసుకుంటే అక్కడ అంటున్నమాట ఏమంటున్నాడంటే, అతడు విశ్వాసము ద్వారా, విశ్వాసములో తన జీవితంలో ఏది కోసం ఎదురు చూస్తున్నాడో మార్చాలి ఒకసారి. ఇక్కడ అన్నమాట మనం జ్ఞాపకం చేసుకుంటే 26వ వచనంలో, ఏలయనగా అతడు ప్రతిఫలముగా కలుగబోవు బహుమానమందు దృష్టి ఉంచెను. బహుమానం కొరకై తను ఎదురు చూస్తూ ఉన్నాడు, దేవుడిచ్చే బహుమానం కొరకై. క్రీస్తు ప్రజలతో శ్రమ అనుభవించటం మేలు, అల్పకాల పాప భోగేచ్ఛను అనుభవించుట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించడం మేలని యోచించి మోషే గారు ఏర్పరచబడిన దాన్ని బట్టి మోషే గారిని ఎక్కడ జ్ఞాపకం చేసుకుంటే, ఎక్కడ ఒక రాణి గారి ఎంత ఉన్నా అతని జీవితంలో జ్ఞాపకం చేసుకుంటే ఆ ప్రదేశం నుంచి విడిపించబడి అతను అక్కడ జ్ఞాపకం చేసుకుంటే ఆ మాట అంటేనే ఎంతగా ఉందో మాట చదువుకుంటే, చదువుకున్న మాట అనిపించుకున్నట్టుకై అనే మాట ఉంటుంటాం. ఇక్కడ ఇది అనమాట, పరో కుమార్తె యొక్క కుమారుడు అనిపించుకున్నట కంటే, ఇక్కడ పరో కుమార్తెను అనిపించుకున్నట కంటే ఒప్పుకొనలేదు అని చెబుతున్నాను. అంటే ఒప్పుకొనలేదు
ఆ కుమార్తెగా స్వీకరించి ఆ కుమారుడిగా స్వీకరించడానికి అతను ఒప్పుకోలేదంట. ఆ పరో కుమార్తె యొక్క కుమారుడు అని అనిపించుకోలేదంట. అది ఒప్పుకోవట్లేదంట అతని జీవితంలో. అంటే ఇతని యొక్క స్థితి ఏ విధమైన స్థితిలో నడిపించబడుతున్నాడంటే కేవలం ఆయన బహుమానం మీద దృష్టి పెట్టుకున్నాడు. ఆయన ఇచ్చే దృష్టి ఆయన యొక్క విశ్వాసముతో కొనసాగించబడుతున్న ఏమిటంటే ఆ విశ్వాసములో తన యొక్క జీవితాన్ని అప్పగించుకొని ఎన్నో పర్యాలు మనిషి జీవితంలో 1, 2, 3, 4, 5 సార్లు లేకపోతే ఇంకా ఏ పరిస్థితి అయినా తారుమారే పరిస్థితులు ఉంటాయి. ఎన్ని పర్యాలు ఇశ్రాయేలు ప్రజలు వచ్చి బద్దాలని హింసిస్తూ ఉంటారు. మోషే ఎందుకు మమ్మల్ని తీసుకొచ్చాడు, చంపడానికి తీసుకొచ్చా ఉంటాడు. మంచినీళ్ళు లేనప్పుడు, తినడానికి తిండి లేనప్పుడు, వండుకోవడానికి కూర లేనప్పుడు, ఈ పరిస్థితులన్నీ ఏ పరిస్థితి వాళ్ళకి ఏ సమస్య వచ్చినా లేకపోతే పోయి ఈ యొక్క మోషని కలిగిస్తూ ఉంటారు. మోషని ప్రధాన శోధిస్తూ ఉంటారు. ఈ యొక్క మోషేని శోధిస్తున్నప్పుడల్లా ఇక మోషే ఏం చేస్తాడు, మరలా పోయి దేవుడికి మొదలు పెట్టుకుంటూ ఉంటాడు. దేవుని ఎదుట ఒప్పుకుంటూ ఉంటాడు. దేవుని యొక్క సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉంటాడు. ప్రతి విషయాల్లో దేవుని సన్నిధిలో ప్రార్థన చేసి వాటన్నింటినీ పొందుకొని వారి కొరకు అన్ని సమకూరుస్తాడు. ఆకాశము నుండి మన్నాను కురిపించుకున్నాడు. బండలో నుంచి నీళ్లు తీసుకొచ్చాడు. ఇంకా అనేకమైన అద్భుతాలు ఆ యొక్క వ్యక్తి ద్వారా జరిగించాడు. అసలు ఇశ్రాయేలు ప్రజలను రక్షించడానికి ఎన్ని తెగులు తీసుకొచ్చాడు. ఆ ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు ప్రాంతం నుంచి నడిపించడానికి ఎన్ని తెగులు ఆయన మోషే ద్వారా జరిగించాడు. అక్కడ విభ్రాంతపరచబడిన పరిస్థితులు అక్కడ. ఇక్కడ మోషే ఎందుకు ఏర్పరచబడ్డాడు? మోషే ఏమనుకుంటున్నాడంటే నేను ఐగుప్తు యొక్క కుమార్తెనని అనిపించుకున్నట్టు కంటే ఇక్కడ ఆ యొక్క కుమారుడిని అనిపించుకోవడానికి ఒప్పుకోలేదంట. తన జీవితంలో సజీవ యాగముగా తన యొక్క శరీరాన్ని అప్పగించుకున్నాడు. తన యొక్క స్థితి బహుమానమందు దృష్టి పెట్టాడు. మనం కూడా మన జీవితాల్లో కూడా ఒకటే దృష్టి, ఆ నిత్య పరలోక రాజ్యానికి వెళ్ళాలంటే మన జీవితాల్లో సజీవ యాగముగా మన శరీరాలను అప్పగించుకుంటూ విశ్వాసంతో కొనసాగించబడదుము గాక. ఆమేన్. ప్రతి ఒక్కరు కళ్ళు మూసుకొని మోకరించి దేవుని మనతో మాట్లాడిన మాటలు బట్టి దేవుని సన్నిధిలో మనం అప్పగించుకుంటాం. దేవుని యొక్క సన్నిధిలో మన జీవితాలను అప్పగించుకుందాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తుతి, 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 స్తుతి. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ